రాయలసీమలో రాజకీయ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. అనంతపూర్లో జరిగిన విజయోత్సవ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రజల్లో పూనకాలు తెప్పించింది. ప్రజలు కోరుకున్న పాలననే కూటమి ప్రభుత్వం అందిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ 6 హామీలను విజయవంతంగా అమలు చేస్తున్నాం. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే మా లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. పవన్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించే విధంగా పథకాలు అమలు చేస్తున్నాం. యువత, మహిళలు, రైతుల భవిష్యత్ కోసం సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఒకే రోజు రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించాం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. అందుకే రాజకీయ పార్టీలు వేరైనా రాష్ట్ర హితమే మా ప్రాధాన్యం అని అన్నారు. ప్రధానమంత్రి మోదీ సహకారంతో రాష్ట్ర అభివృద్ధి దిశగా అనేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని పవన్ గుర్తు చేశారు. త్వరలోనే ఆరోగ్య బీమా పథకం సాకారం కానుంది. పర్యాటక రంగంలో 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. పంచాయతీ రాజ్ విభాగంలో 13,300 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించాం అని వివరించారు. అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ పవన్ 2,007 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 4,000 సీసీ రోడ్లను నిర్మించాం. 1.5 లక్షల నీటి కుంటలు నిర్మించి 1 టీఎంసీ నీరు నిల్వ చేశాం. మూగ జీవాల కోసం 1,500 నీటి తొట్లు, 22,518 మినీ గోకులాలను ఏర్పాటు చేశాం. గిరిజన ప్రాంతాలకు రహదారులు కలిపేందుకు 1,005 కోట్లతో పీఎం జన్మన్ పథకం, ఉపాధి హామీ పథకం ద్వారా 625 గ్రామాలను అనుసంధానం చేశాం. 1,069 కిలోమీటర్ల రోడ్లు నిర్మించి గర్భిణీ స్త్రీలకు డోలీ మూతల కష్టాల నుంచి విముక్తి కల్పించబోతున్నాం. అదనంగా 79,010 కోట్లతో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులు చేపట్టామని వివరించారు. అనంతపూర్ విజయోత్సవ సభలో పవన్ చేసిన ఈ ప్రసంగం ప్రజల్లో ఉత్సాహం రగిలింది. రాయలసీమ అభివృద్ధిపై కొత్త ఆశలు కలిగించింది.